ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక అప్డేట్. కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాలు వేలాది కుటుంబాల జీవితాలపై నేరుగా ప్రభావం చూపబోతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు రుణాలపై వడ్డీ మాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు, అమరావతి అభివృద్ధికి భారీ నిధులు, గ్రామ సచివాలయాల మార్పులు వంటి అంశాలు ఈ సమావేశంలో కేంద్రబిందువుగా నిలిచాయి. ఇవి వార్తలు మాత్రమే కాదు, ఇవి రేపటి జీవన ప్రమాణాలను నిర్ణయించే విధానాలు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న ప్రతి కీలక నిర్ణయాన్ని స్పష్టంగా, ఉదాహరణలతో మీకు అర్థమయ్యేలా వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం, ఆర్థిక స్థిరత్వం, పరిపాలనా సంస్కరణలు అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ముందుకెళ్లాలనే స్పష్టమైన దృక్పథంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిదారుల రుణాలపై వడ్డీ మాఫీ. గతంలో జీవనోపాధి కోసం, స్వయం ఉపాధి కోసం, చిన్న వ్యాపారాలు లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాల కోసం రుణాలు తీసుకున్న అనేక మంది ఎస్సీ లబ్ధిదారులు వడ్డీ భారం కారణంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. రుణం తీర్చాలనే బాధ్యత ఉన్నా వడ్డీ పెరిగిపోవడంతో కొత్త అవకాశాలు దూరమయ్యాయి. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం మొత్తం 11,479 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూపాయలు 41.61 కోట్ల వడ్డీ మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేయడానికి కేబినెట్ స్థాయిలో ఆమోదం తెలిపింది. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం కాదు, ఇది వేలాది కుటుంబాలకు కొత్త ఊపిరి, కొత్త ఆశ. ఈ వడ్డీ మాఫీతో పాటు మరో కీలకాంశమేమిటంటే ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి వంటి జాతీయ స్థాయి ఆర్థిక సంస్థల ద్వారా మళ్లీ కొత్త రుణాలు పొందే అర్హత కల్పించడం. ఇప్పటివరకు బకాయిల కారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల తలుపులు మూసుకుపోయిన వారికి ఇది పెద్ద అవకాశంగా మారుతుంది. చిన్న పరిశ్రమలు, కిరాణా వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్, వ్యవసాయ ఆధారిత యూనిట్లు, సేవారంగం వంటి రంగాల్లో మళ్లీ అడుగుపెట్టేందుకు ఇది మార్గం వేస్తుంది. అదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రజలకు మరింత దగ్గర చెయ్యాలనే ఉద్దేశంతో వాటికి కొత్త పేర్లు పెట్టడం కూడా ఒక సంకేతాత్మక నిర్ణయం. ఇకపై గ్రామ సచివాలయాలు స్వర్ణ గ్రామం, వార్డు సచివాలయాలు స్వర్ణ వార్డుగా పిలువబడతాయి. పేరువార్పుతో పాటు సేవల నాణ్యత, జవాబుదారీతనం, ప్రజల సమస్యల పరిష్కార వేగం పెరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాజధాని అమరావతిపై కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రాధాన్యత ఇస్తోంది. నాబార్డ్ నుంచి 7,387 కోట్ల రుణానికి ఆమోదం లభించడంతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. ఇది కేవలం అమరావతికే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించనుంది. రోడ్డు భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయాలు కూడా గమనించాల్సినవి. వాహనాల లైఫ్ ట్యాక్స్పై 10% రోడ్ సేఫ్టీ సెస్సు విధించడం ద్వారా రహదారి ప్రమాదాలను తగ్గించడం, సిగ్నల్స్, సేఫ్టీ బోర్డులు, సాంకేతిక పరిష్కారాలు అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ కేబినెట్ సమావేశం శుభవార్త తీసుకొచ్చింది. డిఏ, డిఆర్లలో 3.64% పెంపు నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షనర్ల నెలవారీ ఆదాయం పెరగనుంది. ఈ పెంపు జనవరి 1, 2024 నుంచే అమల్లోకి రావడం వల్ల బకాయిల రూపంలో కూడా వారికి లాభం కలుగుతుంది. పరిపాలనను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల అమలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఖర్చుల నియంత్రణ, పారదర్శకత పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. అలాగే తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు, విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రతిపాదన, ఉండవల్లిలో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం స్పష్టంగా చూపిస్తోంది. మొత్తంగా ఈ కేబినెట్ నిర్ణయాలను ఒకచోట చూసినప్పుడు పేద మరియు బలహీన వర్గాలకు తక్షణ ఆర్థిక ఉపశమనం, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆదాయ భరోసా, రాజధాని మరియు మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్డు భద్రత, పరిపాలనా ఆధునికీకరణ అన్నీ ఒకే దిశగా కదులుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నిర్ణయాలు కాగితాలకే పరిమితం కాకుండా భూమిపై సమర్థంగా అమలైతే, ముఖ్యంగా ఎస్సీ లబ్ధిదారులకు వడ్డీ మాఫీ నిర్ణయం వారి జీవితాల్లో స్థిరత్వం, స్వయం ఆధారిత ఆర్థిక పురోగతి తీసుకురావడం ఖాయం.
ఇవి ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు. వడ్డీ మాఫీతో ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక ఉపశమనం, డీఏ పెంపుతో ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట, అమరావతి ప్రాజెక్టులతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ కనిపిస్తోంది. అసలు ప్రశ్న ఒక్కటే, ఇవన్నీ ఎంత వేగంగా, ఎంత సమర్థంగా అమలవుతాయి అన్నది. ఆ అమలే ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురాగలదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి స్పష్టమైన గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం.